ఈ 6 నెలల వ్యవధిలో మిమ్మల్ని ఫాలో అయ్యేది లాయర్ జాహ్నవి గారు, నా భార్య అపర్ణ. ఆస్తి కోసం ఓ అనామకురాల ముందు తలదించుకునే కర్మ నాకేం పట్టలేదు. నాకెందుకు ఆస్తి ఐశ్వర్యం? నాకంత కోరిక లేదు, అంత ఓపిక లేదు. మా బాబుని చంపి అమ్మని దూరం చేశాను. ఈ 6 నెలల్లో వాళ్ళ మధ్య చిచ్చు పెట్టి వాడికి ఆస్తిని దూరం చేస్తాను. మీనాక్షి, నువ్వు వ్యక్తిత్వం ఉన్న అమ్మాయివి, విలువలు తెలిసిన ఆడపిల్లవి. నీకు ఆస్తి మీద ఆశ లేదు, డబ్బు మీద మోజు లేదు. నేనా విషయం అర్థం చేసుకోగలను. కాని ఇలాంటి పరిస్థితి గనకొస్తే ధనరాజ్ గారు నీకీ సీడీ ఇవ్వమన్నారు. ప్రత్యేకించి నీకు ఏదో చెప్పాలనుకున్నారు. ఇది చూశాక కూడా నువ్వు నీ నిర్ణయం మార్చుకోకపోతే నేను వెళ్ళిపోతాను మీనాక్షి. మీనాక్షి, చూడు, మీనాక్షి, నాకు తెలుసమ్మా, డబ్బు మీద ఆశ, ఆస్తి మీద మోజు ఇవన్నీ ఏమీ లేవని ఆత్మాభిమానం గల ఆడపిల్లవి నువ్వు ఒప్పుకోవని నాకు తెలుసు. అందుకే నీతో నా మనసులోని మాట చెప్పాలని ఈ సీడీ లాయర్ గారికిచ్చాను. ఎప్పుడో ఒకసారి నీ మీద అభిమానంతో నేనిచ్చిన కాస్త డబ్బుని అలా తీసుకెళ్లి దేవుడి హుండీలో వేసిన మనసు నీది. మనస్ఫూర్తిగా నిన్ను నమ్మి అడుగుతున్నాను. లడ్డు కావాలి గురూజీ. 4, 5. ఓ 2000 ఇవ్వు చూద్దాం. 1, 2, 3, 4, 4.5, 5. నేనప్పుడే చెప్పానా? నాకు తెలుసు గురూజీ, నువ్వు గురూజీ, నాది కానీ ₹1 అయినా సరే, అది ఊరికే ఇచ్చినా సరే నాకొద్దు గురూజీ. ఏవి అనుకోకే. అప్పుడే నీ మీద గౌరవం పెరిగింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానమ్మా. నువ్వు నేను రాసిన వీలునామాని, నా నిర్ణయాన్ని ఒప్పుకోవాలమ్మా. ఎందుకంటే నీ అంత నమ్మకస్తురాలు నా పరిధిలో ఎవరూ కనిపించలేదు. కృష ఆవేశంతో నీ మెళ్ళో తాళి కట్టాడు. నువ్వు ఆప్యాయతతో వాణ్ణి ప్రేమించావు.
క్రిష్ అహంతో దాన్ని తెంచేశాడు. నువ్వు అనుకువతో దాని విలువ తెలిసి మసులుకున్నావు. కట్టిన తాళి తెంచేసినా నువ్వు దానికి కట్టుబడి ఉన్నావు చూసావా? అదేనమ్మా ప్రేమంటే. అన్యాయం చేసిన వాణ్ణి బజారున పెట్టకుండా బాధని భరిస్తూ వాడి కుటుంబం పరువు కాపాడాలనుకున్నావే, అదేనమ్మా భర్త మీద గౌరవం అంటే. ఈ ప్రేమ ఇలాగే కొనసాగితే, నా నిర్ణయాన్ని ఒప్పుకొని నా ఇంట్లో అడుగు పెడితే క్రిష్ మానసిక స్థితి మారిపోతుందమ్మా. ఈ 6 నెలల్లో వాడు మారిన మనిషి అవుతాడు. తాళి విలువ ఆలి విలువ తెలుసుకున్నవాడవుతాడు. అది నీతోనే సాధ్యం. వాణ్ణి నువ్వే మార్చగలవు. క్రిష్ ఇంతకు తెగించడానికి, ఇన్ని విలువను మర్చిపోవడానికి కారణం కన్నవాళ్ళమైన మేం కూడా. అవునమ్మా, నీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు. ఎందుకంటే నీకు తెలిసిందే బలరాం క్రిష్లిద్దరూ మా బిడ్డలే అని. కానీ కాదమ్మా, క్రిష్ మా సొంత కొడుకు కాదు. ఓ అనాథ, బలరాం మాత్రమే మా కన్న బిడ్డ. అందుకే కృష్ణి గారాపం చేశాం. డబ్బు విలువ తెలియకుండా పెంచాం. కాలు కింద పెట్టకుండా చూసుకున్నాం. దానికి ఫలితం అనుభవిస్తున్నాం. కానీ ఎప్పటికీ వాడు అనాథన్న విషయం వాడికి తెలియకూడదమ్మా. తెలిస్తే వాడు తట్టుకోలేడు. గుండె పగిలి చచ్చిపోతాడు. ఒకవేళ పరిస్థితులు పగబట్టి దురదృష్టం వెంటాడి వాడు అనాథ అని తెలిసే రోజే వస్తే ఆ క్షణానికి నువ్వు వాడి పక్కనుండాలి. వాడు మనస్ఫూర్తిగా ఒప్పుకున్న భార్యగా తోడై ఉండాలి. వాడు అనాథ కాదు, వాడి వెంట అంతులేని ప్రేమ పంచే నువ్వున్నావని వాడు నమ్మాలి. అలా జరగాలంటే నువ్వు నా ఇంటికి కోడలుగా రావాలి. ఈ బాధ్యతల్ని స్వీకరించాలి. చూస్తేనే అసహించుకునే వాడితో కాపురం ఎలా చెయ్యాలి, ఎలా కలిసుండాలి, మీ మాట ఎలా నిలబెట్టాలి అని నీకనిపించొచ్చు. కానీ 6 నెలలు సావాసం చేస్తే
వారు వీరవుతారంటారు. అలాగే ఈ 6 నెలల్లో ఒక్క క్షణమైనా నీ గొప్పతనం తెలుసుకుంటాడు. ఒక్క క్షణమైనా నీ ప్రేమని పసిగడతాడు. నిన్ను, నీ మనసుని రెప్పార్పకుండా చూసే రోజు వస్తుందని నా నమ్మకం. ప్లీజ్ అమ్మా, ఈ తండ్రి ఆవేదనని అర్థం చేసుకో. మీనాక్షి, ఏ నిర్ణయం తీసుకున్నావు? నేను వస్తున్నాను మేడం. ఆ దేవుడి మాట నిలబెడతాను. పెట్టు, దుమ్ము పడుతుంది. లేకపోతే ఏమిటో అన్నీ చెప్పి చేస్తున్నాను నీతో. ఒరే కృష్ణ, ఎక్కడికి రా? కృష్ణ, మాట్లాడవేన్రా? ఈ పెట్టి పుచ్చుకుని ఎక్కడికి పోతున్నావు? ఈ ఇంటికి ఈ మనుషులకి దూరంగా ప్రశాంతతకి దగ్గరగా వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోవడం ఏమిట్రా? నీకేమన్నా పిచ్చి పట్టిందా? వెళ్ళిపోక ఇక్కడే ఉండి అవమానాలు పడమంటారా? పైసా విలువ చేయని మనుషుల ముందు తల ఉంచుకుని నిలబడమంటారా? ఏం మాట్లాడుతున్నావురా? లాయర్ గారు వస్తున్నారు. లాయర్తో పాటు లేబర్ మనుషులు కూడా వస్తున్నారుగా. అందుకే నేనే వెళ్ళిపోతున్నాను. నా మాట అంటే విలువ లేకుండా ఆస్తినంతా ఓలగా దాన్ని కట్టబెట్టారు. కండిషన్లు పెట్టి కలిసి ఉండమంటున్నారు. 6 నెలలు కాదు కదా, అరక్షణం కూడా కలిసి ఉండలేను. అది కాదురా బామ్మ, వద్దు. నాకు ఈ ఆస్తి వద్దు, ఈ ఐశ్వర్యం వద్దు, ఏమీ వద్దు. ఈ ఆస్తినంత అనుభవిస్తారో, అనాథాశ్రమానికి రాసిస్తారో మీ ఇష్టం. నేను మాత్రం ఏ కండిషన్కి కట్టుబడి ఉండనుగాక ఉండను. వస్తాను. అత్తయ్య, ఎందుకు అత్తయ్య బతుకులాడతారు? వెళ్తానంటున్నాడుగా, వెళ్ళనియండి.
కానీ వెళ్ళిపోయే ముందు ఒక్క మాట. వాడికి ఆస్తి, ఐశ్వర్యం, డబ్బు, హోదా ఏవి వద్దంటున్నాడు. చాలా సంతోషం. కానీ ఈ ఇంటి నుండి వాడు చాలా తీసుకెళ్తున్నాడు. అవి ఇచ్చేసి వెళ్ళమనండి. అవి తీసుకెళ్లే హక్కు వాడికి లేదు. నేనుగానే వెళ్తున్నాను మా. ఇక్కడ నుండి ఏమీ తీసుకెళ్ళట్లేదు. పూచిక పుల్ల లేకపోయినా నేను బతకగలను. నేను అని అంత గర్వంగా చెప్తూ నేను బ్రతకగలను అన్న ధైర్యం ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరిచ్చారా ధైర్యం? ఎవరిచ్చారా అర్హత? నా భర్త వాడి ఒంటికి పెట్టిన పేరుని మెడలో వేసుకొని తిరిగితే వచ్చాయి. నా దేవుడి ఇంటి పేరుని మోస్తే వచ్చాయి. వాడి ఒంటి పేరుని, ఇంటి పేరుని వదిలేసి వెళ్ళమని చెప్పండి. ఒంటరిగా బ్రతకమని చెప్పండి. మామ్, అలా పిలవాలంటే సంస్కారం ఉండాలి. అది రావాలంటే ఆ పిలుపుకి అర్థం తెలియాలి. అది కాదు మామ్, ఎవరు అనామకురాల పేరు మీద. అత్తయ్య, నా భర్త మాట ముందు, నా భర్త ఆలోచన ముందు, నా భర్త నిర్ణయం ముందు నాకెవ్వరూ కనిపించరు, ఎవరి మాటలు వినిపించవు. అత్తయ్య, ఈ అమ్మ కావాలన్నా, ఈ తల్లి మాటకి నోచుకోవాలన్నా, తండ్రి మాటకి, ఆయన షరతులకి కట్టుబడి తీరాలని చెప్పండి. లేదంటే బంధాలని, అనుబంధాల్ని తెంచుకోవాల్సి వస్తుంది. నమస్కారం అండి. లాయర్ గారు రండి. పేపర్స్ ఇవ్వండి. ఒక్క నిమిషం. అపర్ణ గారు, ఇక్కడ పెట్టండి సంతకం. బలరాం, వెళ్ళరా. వెళ్ళు.
కళ్ళలా నిజాల కనులు చెప్పే కథలు మరలా మనుషుల